వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీన రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పొందిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు. విద్యార్థులకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది 2025 మే 18 తర్వాత. ఈ కారణం చేత ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఈ రకంగా మీరు ఈ సంవత్సరం షష్టమ భావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో, 2025 జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి. ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో, షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో, తృతీయ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన పదవులు కానీ, మంత్రి పదవులు కానీ, లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో, 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు. ఉన్న భూముల్లో గృహాలు నిర్మాణం చేస్తారు. నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింపజేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహము అనుకూలత వల్ల ఎక్కువ శుభఫలితాలు, భూలాభాలు, వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు, రవి, కుజుడు, ప్రధానంగా కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థ భావంలో గురుదోషం కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి, లేక సిద్ధి సాయినాథుని దర్శించండి. సోమవారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి. జన్మరాశిలోను వ్యయములోను సంచరించేటువంటి రాహు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వ్యయ సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే వ్యయములో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి, అంటే కొంతకాలంలో ఈ శని ఏళ్ళనాటి శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతోంది కనుక
2025 మార్చి 29 వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి, ఏళ్ళనాటి శని దోషం నుంచి మీనరాశి వాటి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి, గోసేవ చేయండి, శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి, సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పొందిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు. విద్యార్థులకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది 2025 మే 18 తర్వాత. ఈ కారణం చేత ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఈ రకంగా మీరు ఈ సంవత్సరం షష్టమ భావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో, 2025 జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి. ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో, షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో, తృతీయ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన పదవులు కానీ, మంత్రి పదవులు కానీ, లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో, 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు. ఉన్న భూముల్లో గృహాలు నిర్మాణం చేస్తారు. నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింపజేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహము అనుకూలత వల్ల ఎక్కువ శుభఫలితాలు, భూలాభాలు, వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు, రవి, కుజుడు, ప్రధానంగా కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థ భావంలో గురుదోషం కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి, లేక సిద్ధి సాయినాథుని దర్శించండి. సోమవారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి. జన్మరాశిలోను వ్యయములోను సంచరించేటువంటి రాహు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వ్యయ సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే
వ్యయములో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి, అంటే కొంతకాలంలో ఈ శని ఏళ్ళనాటి శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతోంది కనుక 2025 మార్చి 29 వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి, ఏళ్ళనాటి శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి, గోసేవ చేయండి, శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి, సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.